సూర్యాపేట జిల్లా తాళ్లరేవు మండలంలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న 7 నీటి సంఘాలకు టీడీపీకి 6, జనసేనకు 1 ఏకగ్రీవంగా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఉదయం నుండే ఎన్నికలను ప్రారంభించారు. అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎంపిక చేశారు. ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను తహసీల్దార్ పితాని త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, ఇరిగేషన్ ఏఈ ఉద్దేశ అనూష తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎంపికైన నీటి సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులను తాళ్లరేవు టీడీపీ పార్టీ కార్యాలయంలో ముమ్మడివరి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సంఘం సభ్యులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతాంగం అందరూ కూడా ఏకగ్రీవంగా సుమారు 8 సంఘాలు ఎన్నిక జరుపుకోవడం చాలా శుభసూచకం. మన నియోజకవర్గంలో అన్ని సంఘాలు కూడా అందరి సహకారంతో ఎన్నుకోవడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలందరూ మన ఎంపీ గారు, మన లక్ష్మణరావు గారు, అదేవిధంగా మంగళూరు గారు, కావ్య గారు, వీరా గారు, మన వెంకటేశ్వర ఏదేమైనా ఈ క్లోజర్లో కాలువలన్నీ కూడా బాగా తవ్వి చివరి వరకు నీరిచ్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకుని పైన కింద అనే భేదం లేకుండా ఎక్కడెక్కడ వద్దుల కింద పెట్టుకుని అందరికీ నీరు అందించే బాధ్యత మీరు తీసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కాలంలో వదిలేయడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బంది ఉంది. మనం గత 4 చూసాం. మన మల్లవరంలో బళ్ళు కూడా తీరులో తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ముందు చూపుతో మనం ఆ రోజు జిఎస్పిసి కూడా వాటర్ చెప్పి జిఎస్పిసి పైపులను ఇప్పించి వాటర్ కూడా ఇచ్చాం. ఏదైనా రైతులకి చివరి వరకు నీరు అందివ్వాలి. తాగునీరు కానీ ఇచ్చే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలి. కాబట్టి మీరందరూ ఇంత ఏకగ్రీవంగా మరి మనం జరుపుకోవడం చాలా సంతోషం. మన నియోజకవర్గంలో ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా అన్ని సంఘాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాం. మరి ఫైనల్గా 17వ తారీఖునే మన డీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. తర్వాత ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి మన మండలం నుంచి అందరూ అనుకున్నదే మన భాస్కర్ రాజు గారిని మరి డీసీగా చేద్దామని చెప్పి మనం అందరూ అనుకున్నాం. కాబట్టి అందరూ ఏకగ్రీవంగా ఆ రోజు భాస్కర్ రాజు గారిని మరి డీసీగా మీరందరూ ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎందుకంటే ఆయన పూర్తిగా ఇరిగేషన్ మీద అనుభవం ఉంది, కాంట్రాక్టర్. కాబట్టి ఆయన కాలువలు కానీ అదేవిధంగా రివిట్మెంట్స్ కానీ వంతులు కానీ ఏ విధంగా చేయాలో గత 5 సంవత్సరాలు నాకు పూర్తిగా నాకు కూడా అప్పుడు కొత్త కాబట్టి ఎమ్మెల్యే ఆయన చెప్పేవారు ఏ విధంగా గ్రాంట్స్ ఇరిగేషన్లో ఏ విధంగా తేవాలి, ఏ విధంగా చేయాలని చెప్పి ప్రపోజల్ దాన్ని తయారు చేసి చెప్తే చాలా మటుకు మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసాం. ఆ అనుభవం మీద ఆయనకి డీసీగా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైస్ డీసీగా కూడా చెప్పి ఆయన మా మోడీ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. అటువంటి నాయకుల పరిపాలన మనందరం కూడా చేస్తున్నాం. కాబట్టి చాలా సంతోషంగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తాం. మన నియోజకవర్గంలో మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏ కార్యక్రమం పెట్టినా మరి ఎంతో బాధ్యతగా తీసుకుని అన్నీ కూడా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నాకు కూడా ప్రభుత్వం నుంచి ప్రమోషన్గా విప్పు కూడా ఇచ్చారు. అదంతా మీ నాయకులు, కార్యకర్తలు మన నియోజకవర్గం ఏ కార్యక్రమం తీసుకున్నా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి నాకు కూడా ప్రమోషన్ వచ్చిందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నీటి సంఘాలు ఇంత బాగా చేసినందుకు నాయకులు అందరూ పేరు చెప్పలేం కానీ అందరు నాయకులు అందరూ కూడా సహకరించి ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నాం. కాబట్టి చాలా సంతోషం. రేపు నుంచి అనేక ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి అన్నీ జనసేన, టీడీపీ, బీజేపీ మనం కలుపుకుని ఎక్కడ భేదాలు లేక చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. అవి కూడా లేకుండా చేసుకెళ్లాలని చెప్పి మన పార్టీ ఆదేశాలు. తప్పనిసరిగా మనం అందరూ ఒక కుటుంబంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం కూడా రాలేదు. మేము ఒకటే మాట్లాడుతున్నాం. కాబట్టి అందరూ తప్పుగా భావించకుండా అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ఈ ఎన్నికల్లో సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ గారు కూర్చో.